ప్రభుత్వ పథకాలకు సంబంధించి, ప్రభుత్వ ఖర్చుతో ఇచ్చే యాడ్స్ వీటన్నిటికి సంబంధించి మద్రాస్ హైకోర్టు ఇంట్రిమ్ ఆర్డర్స్ ఇచ్చింది తమిళనాడు గవర్నమెంట్‌కి. అసలేం జరిగింది? ఏదైతే ప్రభుత్వ పథకాలు లాంచ్ చేస్తున్నారో వాటికి లివింగ్ పర్సనాలిటీస్ పేర్లెందుకు పెడుతున్నారు? ఉదాహరణకి మనం చూస్తే 'ఉంగళుద స్టాలిన్' అంటే మీ స్టాలిన్ అని చెప్పి ఒక పథకం వచ్చిందనమాట. దానికి సంబంధించి అసలు సీఎం పేరు, లివింగ్ పర్సనాలిటీ పేరు ఒక పథకానికి ఎలా పెడతారు? అని చెప్పి కోర్టు ప్రశ్నించింది. అలా పెట్టకూడదని చెప్పింది. అంతేకాదు ఏదైనా ఐడియాలజికల్ లీడర్స్ కానీ, మాజీ సీఎంస్ ఫోటోస్ గానీ, లేదా పార్టీ సింబల్స్ కానీ గవర్నమెంట్ పథకాలకి ఎలా పెడతారు? మీరొకసారి ఆలోచిస్తే గవర్నమెంట్‌కి సంబంధించి గవర్నమెంట్ అంటే ప్రజలు పన్నులు కట్టి ఆ డబ్బులన్నీ గవర్నమెంట్ దగ్గరికెళ్తాయి. ఆ డబ్బులతో పథకాలు లాంచ్ చేస్తారు. అయితే ఆ పథకాలు పార్టీ బకెట్‌లో ఏసేసుకుంటున్నారు. అంటే పార్టీ లిస్ట్‌లో ఏసేసుకుంటున్నారనమాట. ఉదాహరణకి స్టాలిన్ ఒక కొత్త పథకం లాంచ్ చేశారనుకోండి. దానిలో ఉదయించే సూర్యుడు సింబల్ ఉంటది. అది డీఎంకే సింబల్ అనమాట. అంటే ఆ పథకంలో డబ్బులు ఖర్చు ప్రజలకిచ్చేది డీఎంకే సింబల్‌తో ఉన్న పార్టీయా? లేదా ప్రభుత్వ ఖజానానా? అలాంటప్పుడు ఐడియాలజికల్ లీడర్స్ పేర్లు, పార్టీ మాజీ సీఎంస్ కానీ, పార్టీ లీడర్స్ కరుణానిధి పేరు, కరుణానిధి ఫోటో ఇవన్నీ ఎందుకుండాలి? అదే విధంగా సీఎం పేరు కూడా. సీఎం ఫోటో పెట్టుకోవచ్చు. కానీ సీఎం పేరుతో పథకం లాంచ్ చేసేదేంటి? ఇది ఓటర్లని ప్రభావితం చేయట్లేదా? ఈ విషయం మీద తమిళనాడు హైకోర్టులో కేసులు పడ్డాయి. దానికి సంబంధించి త్వరలో తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో. సో, ప్రజల్ని మభ్యపెట్టాలన్నా, వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలన్నా ఖచ్చితంగా పథకాలకి సీఎం పేర్లు పెట్టాలి. మీకోసం సీఎం ఇది చేస్తున్నాడని పెట్టాలనమాట. కాబట్టి ఆ గవర్నమెంట్‌లు పెడుతున్నాయి. కానీ చాలా తప్పు అని చెప్పి మద్రాస్ హైకోర్టు ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చిందనమాట. ఎప్పుడైనా పార్టీ ఇన్సిగ్నియా, పార్టీ యొక్క గుర్తులు లేదా మాజీ సీఎంల ఫోటోలు, లేకపోతే పార్టీకి సంబంధించిన ఇతరత్ర ఐడియాలజికల్ లీడర్స్ ఫోటోలు ఇవన్నీ పెట్టి పార్టీని పుష్ చేయడానికి ప్రజల డబ్బులతో గవర్నమెంట్ స్కీమ్స్ లాంచ్ చేసి, ఆ స్కీమ్ పథకం పేరు పెట్టడం, ఆ స్కీమ్ ఫోటోస్ ఏయటం, స్కీమ్ యాడ్స్ అని వీటి ద్వారా అంటే స్కీమ్ యాడ్స్ కూడా సీఎం పేరుతోనో, ఐడియాలజికల్ లీడర్స్ పేరుతోనో ఎలా రన్ చేస్తారని చెప్పి మద్రాస్ హైకోర్టు ప్రశ్నించిందనమాట. అయితే ఇక్కడ డీఎంకే పార్టీ మాత్రం దేశవ్యాప్తంగా ఇది చాలా కామను. చాలా పథకాలకి నమో పేర్లు పెడుతున్నారు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సీఎంల పేర్లు పెట్టుకు చేస్తున్నాయి. మేమేం తప్పు చేశాం అని చెప్పి డీఎంకే వాళ్ళు అడుగుతున్నారనమాట. కానీ మద్రాస్ హైకోర్టు మాత్రం ఇది చాలా తప్పు. మీరెప్పుడు పెట్టకూడదని చెప్తుంది. ఇంతకు ముందు కూడా సుప్రీం కోర్ట్ అనేక జడ్జ్‌మెంట్స్‌లో ఇలాంటి ఆర్డర్సే ఇచ్చిందనమాట. గవర్నమెంట్ యాడ్స్ ఇచ్చేటప్పుడు, ప్రభుత్వ ఖర్చుతో గవర్నమెంట్ యాడ్స్ ఇచ్చేటప్పుడు పార్టీ లీడర్స్ ఫోటోస్ ఏసుకోవటం, పార్టీ సింబల్స్‌ని ఏసుకోవటం, పార్టీలని పొగడటం యాడ్స్‌తో చేయకూడదు. అది ప్రభుత్వ ఖర్చుతో ఇచ్చే యాడ్ కాబట్టి, అది ప్రజల సొమ్ము కాబట్టి పార్టీని ప్రమోట్ చేసుకోకూడదని చెప్పింది. దానికి కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ప్రెసిడెంట్ ఫోటో, అప్పుడున్న సీఎం ఫోటో ఏసుకోవచ్చు. కానీ పార్టీ సింబల్స్ ఏసుకోకూడదని కూడా చెప్పిందనమాట. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి చాలా రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా పార్టీ సీఎం పేరుతోనో, పార్టీ లీడర్స్ పేరుతోనో పథకాలు లాంచ్ చేసేసి ప్రజల్లోకి వాళ్ళేదో సొంతంగా వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టినట్లు ప్రమోషన్స్ తీసుకెళ్తున్నారు. దీన్ని కోర్టులు చాలా తప్పు పడుతున్నా లీడర్స్ మాత్రం దీన్ని పట్టించుకోవట్లేదు.